ఎస్ఎల్బీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం ఆధారంగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ ఫేజ్ నుంచి ప్రమాద స్థలం వరకు ఊహా చిత్రాన్ని తయారు చేశాయి రెస్క్యూ బృందాలు. 150 మీటర్ల పొడవు ఉండే టన్నెల్ బోర్ మిషన్లో కార్మికులు చిక్కుకొని ఉన్న ప్రదేశంపై ఊహా చిత్రం రెడీ చేశారు. D1, D2 మధ్య 26.58 మీటర్లు దూరంలో రెండు వైపులా మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఊహా చిత్రం ఆధారంగా రోబో ద్వారా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. 20 రోజు రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోబో ద్వారా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. AI బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఆల్గారిథం బేస్ చేసుకుని ఎనలైజ్ చేస్తూ ఈ రోబో ఆపరేట్ చేస్తుంటుంది. సో ఏదైతే ప్రమాద స్థలం ఉందో ఆ ప్రమాద స్థలంలో ఫాస్ట్గా మూవ్ అవుతూ D1, D2 ఏరియాలో డిగింగ్తో పాటు సర్చ్ ఆపరేషన్స్, అట్లాగే ఏదైతే వచ్చినటువంటి సిల్ట్ని అట్లాగే బురదను అంతా కూడా సక్ చేస్తూ వ్యాక్యూమ్స్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం రోబో చేస్తుంది. సో ఏదైతే AI ఆల్గారిథం ఆధారంగా ఈ మొత్తం రోబో పనిచేస్తుంది. దీనికోసం స్పెసిఫిక్గా ఒక ఊహా చిత్రాన్ని రెస్క్యూ ఆపరేటర్స్, రెస్క్యూ సంబంధించిన బృందాలన్నీ ఒక ఊహా చిత్రాన్ని గీయడం జరిగింది. ఇందులో మనం టన్నెల్ ఫ్రంట్ పేస్ నుంచి కనుక చూస్తే 26 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఏరియాలో D1, D2 ఏరియాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే 43.5 మీటర్స్ దగ్గర TBM 150 మీటర్ల పొడవు ఉండేటువంటి TBMలో 43.5 మీటర్స్ దగ్గర D1 ఏరియా ఉంటే 70 మీటర్స్ దగ్గర D2 ఏరియా ఉంది. సో ఆ రెండు ఏరియాలో కూడా డిగ్గింగ్ రోబో ద్వారా నిర్వహించబోతున్నారు. ఓవైపేమో రెస్క్యూ బృందాలు, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన టీము D1, D2 ఏరియాలో పనిచేస్తుంటే, మరోపక్క దీనికి స్పెసిఫిక్గా రోబో ద్వారా ఏదైతే మనం చెప్తున్నట్టుగానే ఇంటిగ్రేటెడ్ ఆల్గారిథం బేస్ చేసుకొని అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో అయితే చాలా వేగంగా ఆ ఏరియాలో పనిచేయబోతుంది. దీనికోసం ఇప్పటికే ఒక డిజైన్, ఒక ఊహా చిత్రాన్ని గీయడం జరిగింది. ఆ 26 మీటర్ల డిస్టెన్స్ అనేది చాలా కీలకంగా మారింది. ఆ ఏరియాలోనే డిగింగ్ చేయబోతుంది. మనకు ఆ ఏరియాలో కనిపించే ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే ఆ ఏరియాలో కనిపించే కంపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా రోబో కట్ చేయబోతుంది. కట్ చేసి దాంతోపాటు అక్కడ వచ్చినటువంటి సిల్ట్ని, బురదనంతా కూడా సక్కర్ల ద్వారా, పవర్ సక్కర్ల ద్వారా బయటికి తీసే ప్రయత్నం కొనసాగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మనుషులు వెళ్ళలేని చోటికి రోబోని పంపించడం ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే TBM కొలాప్స్ అనే ఏరియా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏరియా. మనకు కేవలం 1 ఫీట్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఏదైతే TBM ఫ్రంట్ పార్ట్ మూవ్ అయిన తర్వాత TBM సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా కొలాప్స్ అయ్యి మట్టిలో కూరుకుపోయిన సందర్భంలో మనకు కనిపించేటువంటి ఏరియా అంతా కూడా చాలా ఇరుకైన ఏరియా ఉంది. దీంతోపాటు సిమెంట్ సెగ్మెంట్స్ నుంచి విపరీతమైనటువంటి నీటి ఊట వస్తుంది. ఆ నీటి ఊట ఒక వాటర్ ఫాల్ని తలపిస్తుంది. ఆ వాటర్ ఫాల్ని తలపిస్తున్నటువంటి నీటి ఊట ఎట్టి పరిస్థితుల్లో ఆగడం లేదు. దాన్ని డీవాటరింగ్ కోసం అయితే విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 40 HP పంపు ద్వారా నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు, బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగానైతే మనుషులు చేసే పని కన్నా రోబో ద్వారా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే దాని సామర్థ్యం కూడా సుమారుగా ఒక 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది, మనిషి కన్నా ఎక్కువ రెట్లు ఉంటుంది అని చెప్పి ఒక అంచనా అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైతే ఒక దాదాపు 100 మీటర్ల రేడియస్లో ఆపరేటర్స్ అంతా ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే జాతీయ స్థాయి నిష్ణాతులు ఉన్నారో రోబోటిక్స్ ఆపరేటర్ సంబంధించి అటు కిషన్ కానీ, విజయ్ కానీ వీళ్ళంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా రెస్క్యూ ఆపరేషన్స్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇప్పటికీ D2 ఏరియాలనేమో సింగరేణికి సంబంధించిన బృందాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతోపాటు D1 ఏరియాలో ర్యాట్ హోల్ మైనర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం ఇంకా డిగ్గింగ్ అయితే కొనసాగుతూ వస్తుంది, నీటి ఊట వస్తుంది, బురదను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన అంచనా ప్రకారం కేవలం స్మెల్ మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు మిగతా 7గురికి సంబంధించిన జాడ మాత్రం లేదు. D2 ఏరియాలో 3 మనోజ్ కుమార్, శ్రీనివాస్, అట్లాగే సన్నీ సింగ్ 3 అక్కడ చిక్కుకొని ఉంటే, D2 ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అయితే 3 చిక్కున్నారు. D1 ఏరియాలో సందీప్ సాహు, జగతా ఎక్స్, సంతోష్ సాహు, అనుసా ఈ 4 జార్ఖండ్ సంబంధించిన వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, అవశేషాలు అంతా కూడా D1 ఏరియాలో కనిపిస్తాయని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దాదాపు 6 నుంచి 8 మీటర్ల లోతు తవ్వినప్పుడు కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎట్లాంటి ఆచూకీ కానీ, ఆనవాళ్ళు కానీ, అవశేషాలు కానీ లభ్యం కాలేదు. అయితే ఓవైపు TBM బ్యాక్ పార్ట్ కొలాప్స్ అయిన ఏరియా నుంచి ఆ శిథిలాలను, శకలాలన్నింటి కూడా తొలగిస్తూ మరోపక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఇంకా ఎట్లాంటి అవశేషాలు అయితే దొరకలేదు, స్మెల్ మాత్రమే వస్తుంది. తవ్విన కొద్దీ నీటి ఊట మాత్రం చాలా విపరీతంగా వస్తుంది. వాటిని డీవాటరింగ్ ప్రక్రియ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 2.5 కిలోమీటర్ కూడా ఒక పంప్ స్టేషన్ ఉంది. సో టన్నెల్ ఏదైతే 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో దాని ద్వారా ఇన్లెట్స్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూస్గా జరుగుతుంది. ఏమాత్రం క్షణం
గ్యాప్ వచ్చినా సరే నీటి ఊట మాత్రం పేరుకుపోతుంది, అది సహాయ చర్యలకు కూడా ఆటంకంగా మారుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని అవరోధాలను అధిగమిస్తూ కూడా 3 రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, విశ్వ ప్రయత్నాలు అని చెప్పవచ్చు. అందులో సింగరేణికి సంబంధించిన టీము, రాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన టీము, ఈ ముగ్గురు కూడా ప్రమాద స్థలంలో పనిచేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే టీం అయితే గ్యాస్ కట్టర్లు, థర్మల్ కట్టర్ల ద్వారా ఐరన్ పార్టికల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క డిగ్గింగ్ సంబంధించిన పర్టికులర్ అంశాన్ని మాత్రం సింగరేణికి సంబంధించిన జీఎం వైద్య ఆధ్వర్యంలో సింగరేణి బృందాలు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. సింగరేణికి సంబంధించిన టీం అంతా కూడా 3 షిఫ్ట్లో నిరంతరం కూడా పనిచేస్తున్నారు. ఓవైపు ఏదైతే సిమెంట్ సెగ్మెంట్స్ ఊడి పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది, స్లైడింగ్ జరగవచ్చన్న ఉద్దేశం కూడా. ఎందుకంటే D2 ఏరియాలో క్రమక్రమంగా కింద తవ్వే కొద్దీ ముందరున్నటువంటి ఏదైతే ఫ్రంట్ పేస్, టన్నెల్ ఫ్రంట్ పేస్ ఉందో అక్కడ నుంచి డెబ్రిస్ లేకపోతే నీటి ఊట ద్వారా ప్రెషర్ రావడం ద్వారా ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సో అట్లాంటి వాటిని ఓవర్కమ్ చేసేందుకు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు అక్కడ చెక్క దిమ్మలు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా వాటిని సింగరేణి నుంచి తెప్పించడం జరిగింది. ఆ చెక్క దిమ్మల్ని సిమెంట్ సెగ్మెంట్స్కి ఆనించి పెట్టడం జరిగింది. సో ఏదైనా అలజడి కదలిక వచ్చినప్పుడు వేగంగా అవి ఒక ఇండికేషన్స్ ఇస్తాయి, ఆ కదలిక మొదలవుతుంది. ఆ కదలిక మొదలైన వెంబడే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఒక సంకేతం మాత్రం సింగరేణి టీం గమనిస్తారు. అక్కడ పనిచేసే సిబ్బందికి అంతా కూడా అలర్ట్ ఒక మెసేజ్ వెళ్తుంది. సో వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంది. బహుశా ఎక్కడైనా సరే, ఏ ప్రమాద స్థలంలో అయినా సరే, ఏ టన్నెల్ వర్క్లో జరిగినా లేకపోతే మైన్స్లో మాత్రం పనిచేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఎగ్జిట్ ఛానల్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ప్రత్యేకించి ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్యంగా ఆడి టన్నెల్ కానీ ఎస్కేప్ ఛానల్స్ కానీ స్పెసిఫిక్గా ఉంటాయి. కానీ ఈ టన్నెల్లో మాత్రం కేవలం ఒకటే ఎస్కేప్ ఛానల్ ఉంది, అది కూడా ఇన్ అవుట్ ఒకటే ఉండడం, అందులోనూ TBM మిషన్ స్ట్రక్ అయి ఉండడం, మిగతా సగం ఏరియా మాత్రమే ఖాళీగా ఉంది. గతంలో దాదాపు ఒక 4-5 రోజుల క్రింద వరకు కూడా ఆ TBM శకలాల పైనుంచే, మెటల్స్ పైనుంచే NDRF సిబ్బంది కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, లేకపోతే సింగరేణి బృందాలన్నీ కూడా D2 ఏరియాకి పోవాలంటే ఆ శకలాల మీద నుంచి నడుచుకుంటూ, మెటల్స్ మీద నడుచుకుంటూ వెళ్ళేవారు. అంత ఇరుకైన ఏరియాని కొంత భాగం క్లియర్ చేయడం జరిగింది. మిగతా ఏరియా అంతా కూడా ఇంకా యాజిటీస్గా ఉంది. సో అంతా క్లియర్ చేస్తే కానీ ఎక్స్కావేటర్స్ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎక్స్కావేటర్లు అటు ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్స్కావేటరు బోప్ క్యాట్ పనిచేస్తుంది, దీంతోపాటు ఇండియన్ హైడ్రాకి సంబంధించినటువంటి ఎక్స్కావేటర్ కూడా పనిచేస్తుంది. సో శకలాలను, చిత్రాలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు లోకో ద్వారా బయటికి పంపిస్తున్నప్పటికీ కూడా నీటి ఊట మాత్రం చాలా విపరీతంగా వస్తుంది. నీటి ఊటకు సంబంధించి డీవాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా బురదను తొలగించే ప్రయత్నం, మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక రోబో ద్వారా వస్తున్నటువంటి ఆశిస్తున్న ఫలితాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో మాత్రం చూడాల్సి ఉంది. 3 ప్రయత్నాల్లో అందులో మ్యాన్ ఎఫర్ట్స్, అట్లాగే మిషనరీ ఎఫర్ట్స్, దీంతోపాటు రోబో ఎఫర్ట్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి 3 రిజల్ట్స్ ఎట్లాంటి మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే 20 రోజులు గడిచింది. 20 రోజులు గడిచినా కూడా కేవలం ఒక మృతదేహము, అది గురుప్రీత్ సంబంధించిన మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 2 ఇంజనీర్ల ఆచూకీ ఇంకా తెలవాల్సి ఉంది, ఒక ఆపరేటర్ సంబంధించిన ఆచూకీ తెలవాల్సి ఉంది, మిగతా 4 లేబర్ సంబంధించిన ఆచూకీ తెలవాల్సి ఉంది. ప్రభుత్వము, రెస్క్యూ బృందాలు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ ఘటన మీద నిరంతరం ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ప్రధానమంత్రి కార్యాలయం కూడా తరచూ ఆరా చేస్తుంది. దీంతోపాటు సీఎం కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంది. కానీ ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్న, రిజల్ట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. కాబట్టి ప్రయత్నాల్లో స్పీడప్ పెంచారు. ఇక మనం చూస్తున్నటువంటి ఏదైతే AI ఫేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఉన్నటువంటి ఆల్గారిథం బేస్ చేసుకొని ఆ ఆల్గారిథం ప్రకారంగా రోబో పనిచేస్తుంది. ఇది హై పవర్డ్ హైడ్రాలిక్ సంబంధించినటువంటి రోబో, అటానమస్ సంబంధించిన రోబో. కాబట్టి రిజల్ట్స్ మాత్రం పాజిటివ్గా వస్తాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రమాద స్థలంలో చాలా ప్రమాదపు టంచుల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రెస్క్యూ బృందాలను పనిచేస్తున్నాయి. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో హ్యూమన్ లాసెస్ జరగకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఆ రిజల్ట్స్ కోసమే అటు బాధితుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు, దీంతోపాటు రెస్క్యూ బృందాలు మానిటరింగ్ చేస్తున్న అధికారులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా 3 రకాల ప్రయత్నాల ద్వారా ఏదైనా ఫలితం రావచ్చన్న అంచనాతోటి అధికారులంతా పనిచేస్తున్నటువంటి స్పష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.